వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ బోనిగల సోలమన్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ రోజుల్లో చాలా మందికి ఈక్విటీ మీద అవేర్నెస్ ప్రాపర్ గా లేదు. సో అసలు ఈక్విటీ అంటే ఏంటి? దీనివల్ల మనకి ఎలాంటి లాభాలు ఉన్నాయి? అమ్మా, ఈక్విటీ అంటే ఒక కంపెనీలో ఓనర్షిప్, ఓకే. స్టాక్స్ ఆర్ షేర్స్. ఇప్పుడు ఎస్బీఐ ఉంది అనుకో అమ్మా. ఎస్బీఐ ఫస్ట్ టైం ప్రజలకి షేర్స్ ఇచ్చేదని ఐపీఓ అంటారు, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. మొదటిసారి ఇస్తున్నప్పుడు ఒక కంపెనీ వాళ్ళకి మూలధనం క్యాపిటల్ కావాలన్నప్పుడు ఐపీఓ ద్వారా ప్రజల నుంచి లేదా సంస్థల నుంచి డబ్బును సమీకరిస్తారు. ఓకే. దాన్ని ఈక్విటీ అంటారు. ఇలా సమీకరించాలంటే సెబీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు సెబీ దగ్గర అప్లై చేసినప్పుడు వాళ్ళు ఏ బిజినెస్ చేయబోతున్నారు, ఎంత డబ్బు అవసరం ఉంది, ఎన్ని ఈక్విటీ షేర్స్ ఇస్తున్నారు, ఇవన్నీ సెబీ దగ్గర పర్మిషన్ తీసుకుని ప్రజల కోసం ఐపీఓ వస్తారు. ఓకే. అంటే ఈక్విటీ అంటే కంపెనీస్లో ఓనర్షిప్ని ఈక్విటీ అంటారు. ఓకేనమ్మా. అయితే మన భారతదేశంలో సెన్సెక్స్ అంటే టాప్ 30 కంపెనీస్ సెన్సెక్స్ అంటారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యి ఉన్నది. ఓకే. నిఫ్టీ అంటేనేమో టాప్ 50 కంపెనీస్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సిలో లిస్ట్ అయ్యాయి. మొత్తం మనం సెబీ దగ్గర పర్మిషన్ తీసుకుని 5,000 కంపెనీస్ ఇప్పుడు ట్రేడ్ అవుతున్నాయి అమ్మా. వీటిని ఈక్విటీస్ అంటారు. ఓకే. అయితే మన దేశంలో ఏమిటంటే అమ్మా, ప్రజలు దాచుకునేటప్పుడు డబ్బుని అయితే బ్యాంక్స్లో దాచుకుంటారు, లేదంటే పోస్ట్ ఆఫీస్లో దాచుకుంటారు, లేదంటే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే రియల్ ఎస్టేట్ అలా పెడతారు. ఈక్విటీస్లో పెట్టడానికి భయపడతారు, ఎందుకంటే స్టాక్స్ షేర్స్ జీరో అయిపోతాయనే భయంతో. ఓకేనమ్మా. కానీ 1979లో సెన్సెక్స్ మొదలైందమ్మా. 100 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయింది. ఈరోజు అంటే 13th సెప్టెంబర్ 2024 సెన్సెక్స్ 83,000. అంటే గత 45 సంవత్సరాలలో సెన్సెక్స్ రిటర్న్ 15% CAGR అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. చక్రవడ్డీ పరంగా ఎవరైతే 79లో 100 రూపాయలు పెట్టారో ఈరోజు 83,000. ఓకే. ఎవరైతే 1,00,000 రూపాయలు పెట్టారో 45 ఏళ్ళలో 8,30,00,000. ఓకే. సో అంటే మన భారతదేశంలో ప్రజలకి తక్కువ మందికి ఈక్విటీస్ గురించి అవేర్నెస్ ఉంది. గత 45 ఏళ్ళలో ఈక్విటీస్ వెల్త్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మనం ఎఫ్డీలో చూసుకుంటే 45 ఏళ్ళు 8%, 8.5% మాత్రమే వచ్చింది. ఓకేనమ్మా. గోల్డ్లో కూడా 9% యావరేజ్గా. ఓకేనమ్మా. సుకన్య సమృద్ధి, పిఎఫ్ ఇవన్నీ 8 to 9% ఉన్నాయి. ఈక్విటీస్ మాత్రమే 45 ఏళ్ళలో ప్రజలకి వెల్త్ క్రియేట్ చేసింది. ఈక్విటీస్ అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ కొంటే 15% రిటర్న్ వచ్చిందా అంటే అది కాదు. కొన్ని కంపెనీస్ జీరో అయినవి కూడా ఉన్నాయి. మనం ఇక్కడ ఈక్విటీస్ అనేది సెన్సెక్స్ ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇండియాలో ఉన్న బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న 30 టాప్ కంపెనీస్ యొక్క ఇండెక్స్ సెన్సెక్స్ అంటాము. అది ఎన్ని ఒడిదుడుకులు ఉంటే కూడా 15% CAGR రిటర్న్ ఇచ్చింది. ఓకే. అయితే ఈక్విటీస్ షార్ట్ టర్మ్ హై రిస్క్ ఉంటుంది. రిస్క్ అంటే ప్రిన్సిపల్ డౌన్ అవుట్ రిస్క్. మనం 1,00,000 పెట్టామనుకోమా, 95,000, 90,000, 85,000 కూడా అవుతుంది. దాన్ని రిస్క్ అంటారు. షార్ట్ టర్మ్ అంటే 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు రిస్క్ ఉంటుంది. 5 ఏళ్ళు పెడితే చాలా వరకు రిస్క్ తగ్గుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ మైనస్ అవుట్ ఒక 10% మాత్రమే ఉంటుంది. ఎవరైతే సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్లో 15 సంవత్సరాల పైన పెట్టారో నెగిటివ్ రిటర్న్స్ అనేది ఇంతవరకు లేదు. ఓకేనమ్మా. సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్ 15 సంవత్సరాల పైన అంటే మనం ఏమంటామంటే, పేదవారిని సామాన్య ప్రజలు మనం కోరేది ఏమిటంటే ఇండెక్స్ ఫండ్. సెన్సెక్స్ ఫండ్లో మీరు భాగస్వామ్యం తీసుకుంటే మీరు ఇండియాలో ఉన్న టాప్ 30 కంపెనీస్లో సెన్సెక్స్ ఫండ్ తీసుకుంటే టాప్ 30 కంపెనీస్లో మీరు పార్ట్ ఓనర్ అవుతారు. మీకు చదువు లేకపోయినా పర్వాలేదు, వెనకాల ఆస్తుపాస్తులు లేకపోయినా పర్వాలేదు, ఓకేనమ్మా, పెద్ద ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు,
మీరు ఇండెక్స్ ఫండ్ సెన్సెక్స్ ఫండ్లో తీసుకుంటే టాప్ 30 కంపెనీస్లో మీరు ఓనర్ అవుతారు. అదే ఒక మ్యూచువల్ ఫండ్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో లార్జ్ క్యాప్ ఫండ్లో తీసుకుంటే టాప్ 100 కంపెనీస్, ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్లో ఓనర్ అవుతారు. నేను సామాన్య ప్రజల్ని, పేదవాడిని కోరేది ఏమిటంటే, వెనకాల ఆస్తులు లేవు, చదువు లేదు, ఇంకొకటి లేదు, బాధపడద్దు. వైజ్గా ఇన్వెస్ట్ చేయండి, వైజ్గా తెలివిగా ఇన్వెస్ట్ చేయండి. 1000 రూపాయల నుంచి ఉంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో, 1000 రూపాయలు ఉంటుంది. లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకుంటే టాప్ 100 కంపెనీస్లో మీరు ఓనర్ అవుతారు, పార్ట్ ఓనర్. ఆ కంపెనీస్కి లాభాలు వస్తే డిమాండ్ అండ్ సప్లై, ఆ కంపెనీ యొక్క షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. గత సెన్సెక్స్ రిటర్న్స్ చూసుకుంటే గత 45 ఏళ్లలో 15% CAGR ఇచ్చింది. ₹1,00,000 వచ్చి కరెక్ట్ 45 ఏళ్లలో 8,30,00,000 అయింది. అంటే 83,000 ఈరోజు సెన్సెక్స్. ఓకే, ₹100 తెచ్చిన ఒడిదుడుకులు ఉంటాయి. దీర్ఘకాలం ఉంటే, ఒక సామాన్య మానవుడు దీర్ఘకాలం అంటే 25-30 ఇయర్స్లో జాబ్ వచ్చింది అనుకుంటామ్మా. ఒక 30 ఇయర్స్ రిటైర్మెంట్ ఫండ్ కోసం ప్లాన్ చేసుకుంటే నెలకి 3,000తోనే, నెలకి 3,000, 20,000 వచ్చే వ్యక్తి నెలకి 3,000 కట్టగలరు కదా. నెలకి 3,000 ఖచ్చితంగా 30 సంవత్సరాలు మీరు కట్టుకోగలిగితే సుమారుగా 10 లక్షలు కడతాడు. ఓకేనమ్మా. అతనికి వచ్చేది 93 lakhs అని వస్తుంది. 12% ల్యాక్ అంటే ఇది మ్యూచువల్ ఫండ్స్ లో సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ గ్యారంటీ ఉండదు. కానీ మనం 12% ఎందుకు చెప్తున్నామంటే, సెన్సెక్స్ రిటర్న్ గత 45 ఏళ్ళ నుంచి 15% ఇచ్చింది. దాన్ని ప్రామాణికంగా తీసుకుని 12% ఇస్తున్నాం. ఇక్కడ ప్రజలు కానీ, సామాన్య ప్రజలు కానీ అర్థం చేసుకున్నారంటే, మ్యూచువల్ ఫండ్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అంటే గ్యారంటీ ఉండదు, మార్కెట్ కి లోబడి ఉంటుంది. కానీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ దీర్ఘకాలం ఉంటే, సెన్సెక్స్ 15% ఇచ్చింది, మీకు అర్థం కావడానికి ఎగ్జంప్షన్ 12% ఇస్తున్నాము. నెలకు 3,000తో కూడా మీకు మనం కట్టేది సుమారుగా 10 లక్షలు, వచ్చేది 90 లక్షలు. ఇక్కడ మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే చక్రవడ్డీ అని అర్థం కావడానికి ఏం చెప్తారు, 1 సంవత్సరం ఎక్స్ట్రా కడితే మీరు ఇంకొక 36,000 ఎక్స్ట్రా కడతారు. కానీ జంప్ అవటం సుమారుగా 15 లక్షలు జంప్ అవుతుంది వెల్త్. అంటే సామాన్య ప్రజలు నేను కోరేది ఏమిటంటే, చదువు ఉన్నా లేకపోయినా, మంచి ఉద్యోగం ఉన్నా లేకపోయినా మీరు నిరాశపడద్దు. తక్కువ ఇన్కమ్ అయినా పర్వాలేదు, ఒక 2,000, 3,000, 4,000 ఒక దీర్ఘకాలం అంటే కనీసం 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో కూడా మళ్ళీ సెక్టార్ ఫండ్స్ అంటే ఒకే సెక్టార్లో పెడతారు, అది కాదు. డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్, డైవర్సిఫైడ్ అంటే అన్ని రంగాలు 10 నుంచి 15 రంగాల్లో పెడతారు. మళ్ళీ ప్రతి రంగంలో 3-4 స్టాక్స్ అంటే దగ్గర ఒక 50 నుంచి 60 కంపెనీస్లో డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే మీరు పార్ట్ ఓనర్ అవుతారు. చదువు ఉన్నా లేకపోయినా మీరు 30 నుంచి 50 కంపెనీలో పార్ట్ ఓనర్ అయితే, ఆ కంపెనీలో ఎంప్లాయీస్, ఆ కంపెనీ యొక్క డైరెక్టర్స్, ఆ కంపెనీ చైర్మన్ అందరూ కంపెనీ గ్రోత్ గురించి పనిచేస్తారు. ఇండైరెక్ట్ గా మీకు వెల్త్ క్రియేట్ చేసి వాళ్ళు పనిచేస్తారు. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎసెట్ క్లాస్. కానీ మన దురదృష్టం ఏంటంటే, మన భారతదేశంలో చాలా తక్కువ మంది గుర్తిస్తున్నారు. మన ఎకానమీ ముందుకు దూసుకుపోతున్నా కానీ ఆ ఎకానమీలో పార్టిసిపేషన్ తక్కువ ఉంది. సో నేను ఏం చెప్తున్నా అంటే, సామాన్య మానవులకమ్మా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో పార్ట్ ఓనర్ అవ్వండి. మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, లార్జ్ క్యాప్ తీసుకుంటే పెద్ద కంపెనీస్ లో ఓనర్ అవుతారు. ఇండెక్స్ ఫండ్ తీసుకుంటే సెన్సెక్స్ టాప్ 30 కంపెనీస్ లో ఓనర్ అవుతారు. నిఫ్టీ 50 ఫండ్ తీసుకుంటే టాప్ 50 కంపెనీస్ లో ఓనర్ అవుతారు. రిస్క్ ఉండదు అంటే షార్ట్ పీరియడ్ రిస్క్ ఉంటుంది. దీర్ఘకాలం అంటే 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉంటే రిస్క్ తగ్గిపోతుంది. వాలటిలిటీ మీకు ఫ్రెండ్ అవుతుంది. సో సామాన్య ప్రజలకు నేను ఇచ్చే సందేశం ఏమిటంటే, సోషల్ పోస్ట్ టీవీ ద్వారా పదే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీరు తీసుకుంటే, లార్జ్ క్యాప్ ఈక్విటీ టాప్ 100 కంపెనీస్లో మీరు పార్ట్ ఓనర్ అవుతారు. మీరు ఆ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయొచ్చు. కానీ దీర్ఘకాలం ఉండండి. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది మీ యొక్క పేదరికాన్ని దూరం చేస్తుంది. ఓకే సార్.